ముందుకు రాండి, మీరు ముందుకు రాండి. నా పేరు పి ప్రసన్న కుమార్, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఆర్ఓస్ అసోసియేషన్. ఈ రోజున ప్రెస్ క్లబ్ విజయవాడలో మా రాష్ట్ర స్థాయి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రస్తుత కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాము. మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల పరంగా, మా సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల పరంగా ఎంతో అన్యాయానికి గురవుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము. మేము 2012 మరియు 2014 ఏపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా లక్షల మంది పోటీ పరీక్షలో ఉన్నత విద్యార్హతలు కలిగి పీజీలు, బీఈడీలు, ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు, కంప్యూటర్ కోర్సులు, ఎంటెక్లు, బీటెక్లు చదివి మరి 23 లక్షల మంది కాంపిటీషన్లో 100 పోస్టులకి సెలెక్ట్ అయ్యి సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుంది. కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులో జాయిన్ అయ్యి గత 13 సంవత్సరాలుగా ఒక్క ప్రమోషన్ కూడా లేని ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మేము ఇక్కడ కూర్చున్న మాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 1816 మంది వీఆర్ఓ గ్రేడ్ 1 అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మీ మీడియా ద్వారా. ఎందుకంటే వీఆర్ఓ సర్వీస్ రూల్స్లో మొదటి నుంచి కూడా మరి జీవో నెంబర్ 458 ప్రకారం 70% కోటా డైరెక్ట్ రిక్రూట్ కోటాగా భర్తీ చేయాలి. కానీ ఆ విధంగా భర్తీ చేయకుండా ప్రమోటీ వారితోనే 30% ఉండవలసిన ప్రమోటీ వారితోనే 100% భర్తీ చేశారు. ఈ రోజున మరి మేము పోరాడితే 2018లో మా సంఘాన్ని స్థాపించి మేము పోరాడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ సంఘం పోరాడితే 2018లో 2020లో జీవో నెంబర్ 132 ఇచ్చారు. తర్వాత 2021లో జీవో నెంబర్ 154 వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్నది జీవో నెంబర్ 154. వీఆర్ఓలకు గ్రేడ్ 1లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వటం అనేది జీవో నెంబర్ 154గా ఉంది. ఆ జీవో నెంబర్ 154 ఇచ్చే విధానంలో చాలా అసంబద్ధమైన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసిన లోపం ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కామన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయితేనే, సర్వే ట్రైనింగ్ పాస్ అయితేనే, క్రాప్ శాంపిల్ కటింగ్ పరీక్ష పాస్ అయితేనే మాకు సీనియర్ అసిస్టెంట్గా ఇవ్వాలి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లైనా, టైపిస్టులైనా ఇదే విధంగా ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం 98 ప్రకారం డిపార్ట్మెంట్ టెస్టులు ఇవి పాస్ అయితేనే సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఉంటుంది. కానీ గత ప్రభుత్వం చేసిన లోపం ఏంటంటే జీవో నెంబర్ 154లో డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోయినా, సర్వే ట్రైనింగ్ కాకపోయినా కానీ సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వండి వీఆర్ఓలకు అని చెప్పేసి. అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉన్నాం, మేము లక్షల మంది పోటీ పరీక్షలు వచ్చాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓలు కష్టపడి చదువుకొని నిరుద్యోగులుగా ఉండి ఆల్రెడీ ప్రమోటీ వీఆర్ఓ ఒక ప్రమోషన్ పొందాడు. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోయినా కానీ వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్లుగా ఇచ్చారు. ఎంత
అసంబద్ధమైన కండిషన్ అంటే 154 జీవోలో పారా 8లో ఉన్న అసంబద్ధమైన కండిషన్ని తీసివేయాలి. అది తీసివేసినప్పుడే కామన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉండే అమలవుతాయి. కానీ రెవెన్యూ శాఖలో మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలకి ఈ అసంబద్ధమైన నిబంధన పాస్ కాకపోయినా కానీ తీసుకోవటం అనేది ఉండటం వల్ల డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయిన ప్రతిభ కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలకు అన్యాయం జరుగుతుంది. దయచేసి గత ప్రభుత్వంలో పెట్టిన ఈ అసంబద్ధమైన కండిషన్ని 154 జీవోలో పారా 8ని తొలగించాలి. తర్వాత దాంట్లో పెట్టిన కండిషన్ ఏంటంటే తీసుకొని 2 సంవత్సరాలలోపు వాళ్ళు పాస్ కాకపోతే రివర్షన్ చేయాలి విఆర్ఓలుగా. కానీ ఏ జిల్లాలో కూడా ఒక్క కాకినాడ జిల్లా కలెక్టర్ గారు తప్ప ఏ జిల్లాలో కూడా మిగతా 25 జిల్లాల్లో ఇది అమలు కావటం లేదు. చాలా అన్యాయం చేస్తున్నారు. 154 జీవో ప్రకారం 2 సంవత్సరాలలోపు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోతే వారిని విఆర్ఓలుగా రివర్షన్ చేయాలి. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వండి. జీవో 154లో 2 సంవత్సరాల్లోపు పూర్తి చేసుకొని విఆర్ఓ గ్రేడ్ 1 సీనియర్ అసిస్టెంట్లుగా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మరలా విఆర్ఓలుగా రివర్షన్